బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు స్నేహితులు శత్రువులుగాను శత్రువులు స్నేహితులుగాను మారతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో భాగంగానే భరణి అలాగే దివ్య తనుజ వీళ్ళు ముగ్గురు కూడా భలే బాండింగ్ తో ఉండేవారు. కానీ అందరూ బాండింగ్ అన్న తర్వాత వీళ్ళందరూ ఆ బాండింగ్స్ ను వదిలేసి ఇప్పుడు మరింత శత్రువులుగా మారి ఒకళ్ళ మీద ఒకరు చాడీలు చెప్పుకునే స్థితికి వెళ్లారనే చెప్పాలి. ఇక ముఖ్యంగా 9వ వారం నామినేషన్ లో భాగంగా నిన్న తనుజ దివ్యకైతే ఇచ్చి పడేసిందనే చెప్పాలి. ఇక దివ్యాని ఏమందంటే, నువ్వు నీ ఆట కన్నా బర్నీ గారి గేమ్ ఆడుతున్నావు, బర్నీ గారికి నువ్వు ఒక షాడో లాగా రెడీ అయ్యావు అంటూ తనుజ దివ్యానన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు దివ్య బర్నీ దగ్గర కూర్చొని, బర్నీ గారు నాకేం అర్థం కావట్లేదు, నిన్న నామినేషన్ లో తనుజ అన్ని మాటలైనా సరే మీరేమీ పట్టించుకుంటలేదు, సో మీరెందుకు అడగలేదు, సో నిన్న ఆమె నామినేషన్లో ఒక పాయింట్ మాట్లాడింది, దివ్య బర్నీ గారికి షాడో లాగా వర్క్ చేస్తుంది, మొత్తం బర్నీ గారి గేమ్ కూడా దివ్యయే ఆడుతుంది అని. సో అప్పుడైనా సరే మీరు మధ్యలోకి వచ్చి మీ పాయింట్ని మీరు రేస్ చేయకుండా అలా ఎందుకు చూసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు బొమ్మలాగా అంటూ దివ్య బర్నీకి తనుజపై ఎక్కిస్తుందనే చెప్పాలి చెడుగా. అయితే భరణి అన్నాడు, ఆమె ఏదో కంట్రోల్ తప్పి మాట్లాడింది అంటే ఏదో టెన్షన్లో ఉంది, సో అందుకే నేను ఎందుకు అమ్మాయితో ఆర్గ్యుమెంట్ చెయ్యాలి అని అనుకున్నాను, సో నిజం ఏంటనేది నాకు తెలుసు నీకు తెలిసినప్పుడు తనుజకి తెలియాల్సిన అవసరం లేదు అంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సరే నిజంగా చెప్పాలి అంటే తనుజ అన్నట్టు భరణిని ఏమన్నా అంటే దివ్య మధ్యలోకి రావడం, బర్నీ గేమ్ దివ్య ఆడటం, దీనివల్లే ఆయనకి మైనస్గా మారిందని మేమంటాం. సో మరి నిజంగా బర్నీ గారు బయటికి వెళ్ళడానికి, బర్నీ గారి గేమ్ కనిపించకపోవటానికి ఎవరు కారణం అంటారనేది మీరు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.